వాళ్ళు మా తాత మా అవ్వ అనేసి వాళ్ళని భుజాల మీద ఎగరేసుకొని తిరిగినటువంటి రోజులు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా పెన్షన్ అనేది ఎంత ఎంత అవసరమో అని గ్రహించి చంద్రబాబు నాయుడు గారు 4000 చేయడం జరిగింది. ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వంలో 2000 ఇస్తుంటుంది, ఈ రోజున ఏకంగా 4000 చేయడం జరిగింది. జూలై నుంచి 4000. అదే కాకుండా ఏప్రిల్కి 1000, ఏప్రిల్ నుంచే మేము అమలు పరుస్తాం. మా ప్రభుత్వం రాకముందు నుంచే మేము అమలు పరుస్తాం, మీరందరూ నమ్మండి, మాకు ఓట్ చేయండి అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు వెంటనే 4000 చేశారు. ఏప్రిల్ 1000 రూపాయలు, మే 1000 రూపాయలు, జూన్ 1000 రూపాయలు, 3000 కలిపి 4000తో కలిపి జూలై నెలలో మీరు 7000 రూపాయలని ఒక్కసారిగా అవ్వా తాతలైతేనేమి, వితంతువులైతేనేమి, కాళ్ళు చేతులు లేనటువంటి పెన్షన్దారులు అయితేనేమి అందరూ కూడా ఈ రోజున అందుకోబోతున్నారంటే ఇంతకన్నా మించినటువంటి శుభ పరిణామం, సుపరిపాలన ఈ రాష్ట్రంలో ఉందా అనేది ముక్కు మీద వేలేసుకొని చూసేటువంటి రోజులు చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల ఆంధ్ర ప్రజాని కూడా తీసుకొచ్చారంటే అది ఆయన ఘనత. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు 3000 చేస్తానని, 200 ఒక సంవత్సరం, 200 ఒక సంవత్సరం, 200 ఒక సంవత్సరం, ఇంకా 4వ విడత వేయనే లేదు. 4వ విడత ఆయన పెంచేసరికి పెన్షన్లే లేకుండా పోయినాయి. ఆ విధమైనటువంటి ఒక దుర్మార్గపు పరిపాలన, ఒక శని పట్టినట్టు పడింది మనకు, ఒక పిచ్చోడి పరిపాలన మనం చూసాం. ఈ రోజున వాటన్నిటికీ స్వస్తి పలికి మనం ఈ రోజున సుపరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రామరాజ్యం వచ్చింది. మనమంతా కూడా ఆ రామరాజ్యం ఫలాల్ని అనుభవించబోతున్నాం. దాంట్లో భాగంగానే ఈ 5 మీద కూడా మొట్టమొదటిగా సంతకం చేసి వివిధ ఈరోజు అవ్వాతాతలు ఉన్నారు, ఈరోజు విద్యార్థులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఒక తీరని కళ ఈరోజు కళ సాకారం కాబోతుందంటే మరి ఆయన చేసినటువంటి సంతకాలు ప్రజల కోసం చేసినటువంటి సంతకాలు. ఈరోజు ఆయనకి ఏమైనా పెన్షన్ ఇస్తారా, లేదా ఆయన ఏమైనా చదువుకుంటాడా, ఆయన కుటుంబంలో ఏమైనా చదువుకుంటారా? కాదు, ప్రజల కోసం చేసినటువంటి ఈ 3 సంతకాలు కూడా చాలా అత్యద్భుతమైనటువంటి సంతకాలు. పోతే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ మనం చూసాం. అన్నా క్యాంటీన్లు పెట్టినప్పుడు అందరూ కూడా మరి పేదవాళ్ళు ఎక్కడొక్కడో మరి అక్కడే 5 రూపాయలకి ఎలాంటి భోజనం చేస్తూ ఉన్నారు. ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్, వేడివేడిగా హాట్ క్యారియర్లో వేడివేడిగా టేబుల్స్, వాటి కుర్చీలు, వాష్ బేషన్లు చేయి కడుక్కోవడానికి వాటర్, అవన్నీ కూడా ఎక్కడైతే మనం ధనికులమో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి పోయేసి చేస్తామో టిఫిన్ చేస్తామో 5 రూపాయలకి ఒక స్వీటు, ఒక ఇడ్లీ, ఒక వడ, పొంగలి, సాంబారు, చట్నీ, ఇన్ని రకాలైనటువంటి పంచభక్ష పరిమాణాలతో మరి 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు ఇస్తే పెన్షన్ వచ్చేటువంటి వ్యక్తి కూడా ఒక రోజులో 15 రూపాయలు, నెలకెత్తుకుంటే 500 రూపాయలతో కడుపు నిండా భోంచేసి మరి కంటారా నిద్రపోయి వాళ్ళ ఆయుష్ కూడా పెరిగినటువంటి రోజులు ఉంది దీనివలన. అటువంటిది ఈ అన్నా క్యాంటీన్ని ఎవరైతే వాళ్ళ అనుచరులు ఉన్నారో, ఎవరైతే ఆ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళకి ఆ అన్నా క్యాంటీన్ని లీజుకి ఇచ్చేసి ప్రైవేట్ టిఫిన్ల సెంటర్లుగా వాళ్ళు ఆదాయం గడించుకుంటూ అవ్వా తాతల పేదవాళ్ళ నోరు కొట్టినటువంటి, కడుపు కొట్టినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. For more videos like this, subscribe Big TV channel.